ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్ గా డాక్టర్ జంధ్యాల శివకుమార్, సెక్రటరీగా కొప్పన ప్రసాదులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల ఆఫీసర్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కె సూర్యారావు తెలిపారు. కాకినాడ హోటల్ జయ రెసిడెన్సీలో ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కె సూర్యారావు నిర్వహించారు. కార్యవర్గం 6 పోస్టులకు గాను ఒక్కో నామినేషన్ రావడంతో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ ఆఫీసర్ సూర్యారావు ప్రకటించారు. నూతన కార్యవర్గం ఎలక్షన్ సర్టిఫికేట్ను ఎలక్షన్ ఆఫీసర్ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్కు అందించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ కోపన్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎన్ బంగారాజు, జాయింట్ సెక్రటరీ నక్కా శ్రీనగేష్, ట్రెజరర్ బిఎస్ఎన్ మూర్తి, కౌన్సిలర్ ఏవిటి వర్మ, ప్లేయర్స్ రిప్రజెంట్ మేల్ బీవీఎల్ నరసింహరావు, మధు, ఫిమేల్ రిప్రజెంటేటివ్ కెఎస్ మహాలక్ష్మిలను క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ సెక్రటరీ డాక్టర్ శివకుమార్, కొప్పన ప్రసాదులు మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా వెనుకబడ్డ క్రికెట్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ స్వరూప్, కె బాపిరాజు, డివిఎన్ రాజు, దంటు భాస్కర్, పట్టాభి, ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. We'll give support so that we can fulfill the long-pending issues of the East Godavari District Association, like providing a own stadium, including the grounds, with the help of one of our members, Sri Sana Satish Garu, Honorable Member of Parliament, and also a different academy is also required within 3 years, so that players from East Godavari represent at highest level, whether under 15 or under 19 or Ranji Trophy. Earlier, we are all aware how many players played from the district in the Ranji Trophy team, almost 10 members at a time. I hope in the coming years, we will fulfill all the aspirations of the youth of the district. Thank you. ప్రెసిడెంట్ గారు అడిగారు. ఈ ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ కావాలని చెప్పడం జరిగింది. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నన్ను దగ్గర రిక్వెజిషన్ తీసుకుని నన్ను ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు. నేను ఈ నెల 14వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చాను. అలాగే ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఎటువంటి అభ్యర్థులు రాలేదు. 15వ తారీఖు ఉదయాన్నే నామినేషన్స్ తీసుకున్నాం. 6 పదవుల గారు 6 పోటీ చేశారు. ఎటువంటి కంటెస్ట్ లేదు. వాళ్ళందరూ కూడా ఎవరు విత్డ్రా అవ్వలేదు. కాబట్టి ఈ రోజున వాళ్ళ 20వ తారీఖు అనౌన్స్ చేస్తుంది. కాబట్టి లిస్ట్ ఆఫ్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఆల్రెడీ సభలో ప్రొవైడ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా 2021-22 సంవత్సరానికి కాను 3 సంవత్సరాలకి ఎలక్టెడ్ బాడీ. నా మీద లేనిపోని అభియోగాలు చేస్తున్నారు. అదేమీ కరెక్ట్ కాదు. నేను 2022లో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఇది 2025. కానీ నన్ను ఒక 1 year 1.5 year తర్వాత నన్ను డెసిషన్స్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా నన్ను పక్కన పెట్టారు. ఏసీఏ మీటింగ్స్ కూడా వెళ్ళకుండా చేశారు. నేను మెంబర్స్ అందరినీ కలుపుకుని మేము ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ని అభివృద్ధి చేద్దామని ఎన్నోసార్లు చెప్పాను, కానీ నా విన్నపాన్ని మన్నించలేదు. ఈ నేపథ్యంలో మెంబర్స్ అందరూ కలిసి నాకు మెమోరాండం ఇచ్చారు. ఎందుకు మమ్మల్ని మీటింగ్స్కి పిలవడం లేదు, ఎందుకు జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టట్లేదు అని. ఆ నేపథ్యంలో నేను ప్రెసిడెంట్గా మెంబర్స్ అందరికీ స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ పిలిచి మే 23న జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాం ఇదే ప్లేస్లో. ఆ సమక్షంలో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఎన్నుకోవాలని నేను నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నిబంధనలకు లోబడి మేము ఈ ఎలక్షన్స్ ప్రాసెస్ అంతా నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎపెక్స్ కౌన్సిల్ యునానిమస్గా ఎలక్షన్ అయింది. 2024లో మన సానా సతీష్ గారు ఏసీఐ సెక్రటరీగా నామినేట్ చేస్తున్నప్పుడు ఈయనకి నామినేషన్కి ఈయన వేయకుండా ఈయన ఏసీఐ సెక్రటరీ కాకుండా చేయడానికి ఆ రోజు గంగరాజు గారితో రఫీ గారు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళకి ఎగ్నిస్ట్గా సతీష్ గారికి ఎగ్నిస్ట్గా నిర్ణయం తీసుకోవాలి తెలుసుకున్నారు. దాన్ని ఆ రోజు పేపర్లో కూడా వచ్చింది. ఈ మీకు కాపీ అందజేస్తాను మీకు. ఈరోజు వీళ్ళు సానా సతీష్ గారితో వెళ్ళి మేము ఆయనకి ఎగ్నిస్ట్గా ఉన్నామని తెలియజేస్తున్నారు. మేము ఎప్పుడు సతీష్ గారితో ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా సానా సతీష్ బాబు గారితోనే ఉన్నాం. మేము క్రికెట్ అభివృద్ధి చేయడానికే మా ప్రయత్నం అంతానే.
2015లో మమ్మల్ని డిస్క్వాలిఫై చేసినప్పుడు గంగరాజు గారు రఫీ గారికి సెక్రటరీ చేశారు. ఆ రోజు 65 మెంబర్స్ మా వెనక ఉన్నా మేము ఆయనతో గొడవకి వెళ్ళలేదు. ఎందుకంటే అసోసియేషన్లో 2 గ్రూపులు ఉండకూడదు. ఈ అసోసియేషన్ స్టార్ట్ అయింది 1975లో స్టార్ట్ చేశారు. 75 నుంచి కూడా యునానిమస్గానే ఎలక్షన్స్ జరిగాయి అనే ఒకే ఒక ఉద్దేశం. అలాగే రఫీ గారి మీద ఉన్న గౌరవం, ఆయన రంజీ ఆడారు కాబట్టి ఆయన ఎంతో ముందుకు తీసుకెళ్తారు ఈ అసోసియేషన్ అని నమ్మి మేము ఎటువంటి ఇష్యూ చేయకుండా రఫీ గారు సెక్రటరీ అయినా మేము ఏం మాట్లాడుకొని ఆయన కప్ చెప్పాం. పెట్టడం, సెలక్షన్ కమిటీ పెట్టడం కానీ అసలు ఏమీ లేవు. లాస్ట్ 6 years నుంచి కూడా అసలు ఏ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. మాకు లెటర్ కూడా లేదు. మమ్మల్ని తీసేసినట్టు కూడా అట్లీస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు మాకు. కానీ మరి ఏం పాడలేదు. అంటే ఆల్రెడీ నేను 30 వేసాను డిస్ట్రిక్ట్కి. నేను అడ్డోన్ కోచ్ చేశాను, మేనేజ్ చేశాను, 25 seniors మేనేజ్ చేశాను, అన్ని చేశాను. అట్లీస్ట్ అదే క్రికెటర్గా కూడా వాళ్ళు కష్టపడేవాళ్ళ. అంటే యాక్చువల్గా మా గురుగారు అయి ఉండొచ్చు అనుకోండి. ఎవరైనా మెయిన్ క్రికెట్ ఇంప్రూవ్ చేయాలి. మేమంతా ఒక టీమ్గా నేర్పడి డాక్టర్ గారు ఆపరేషన్లో మేమంతా మళ్ళీ ప్రోగ్రామ్ తీసుకొచ్చి గ్రౌండ్ కూడా చూసి మాట్లాడి యాక్చువల్గా రతీష్ గారితో మాట్లాడి మేము అనుకోవడం మంచి వికెట్ ఏమైనా ఉంటే మాకు ఆయన యాక్చువల్గా వచ్చినప్పుడు అప్పుడే పండు ఉంటే 20 acres చూశారు. అది కంటిన్యూ ఉంటే వికెట్ బట్టి స్టేడియం వచ్చింది మనకి కాకినాడలో. మరి ఎందుకు ఆగింది సతీష్ గారు కూడా ఈ లోపల బయట 5 ఊళ్ళలో నుంచి ఆగింది. ఇదిగో ఈ మధ్య మళ్ళీ అసోసియేషన్ మారిపోయి మొత్తం అంతా మారిపోయి మళ్ళీ ఎక్కడ అట్టాడు స్థాయి వెళ్ళిపోయింది. అది మనం చెప్పనుకోండి అంటే వాళ్ళకి గిట్ట చెప్పండి. కానీ అందరినీ పిలిచారు, అందరినీ చేశారు. కానీ అట్లీస్ట్ కథసి కూడా పాటించారు వాళ్ళు రాలేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు సానుకూలంగా స్పందించి తూర్పుగోదావరి జిల్లాలో క్రికెట్కి సంబంధించిన పునర్వైభవాన్ని తీసుకురావడం కోసం మేము చేస్తున్నటువంటి కృషిని వారికి గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మా ప్లీని, మా విజ్ఞాపనని వారు సానుకూలంగా స్పందిస్తారని, సానా సతీష్ గారు మొత్తం జరిగినటువంటి అంశాన్ని క్రికెట్కి అనుకూలంగా వీరు స్పందిస్తున్నారనేటువంటి విషయాన్ని వారికి తెలుసు. ఆ విషయాన్ని ఏసీఏ వారికి ఆయన కూడా అందజేసి అందరం ఈస్ట్ గోదావరి సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే ఈస్ట్ గోదావరికి రిప్రజెంట్ చేసి 6-7 ఏళ్ళు మేము ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడి నార్త్ జోన్లో లేకపోతే యూనివర్సిటీస్ లేకపోతే స్టేట్స్ ఆడినటువంటి వాళ్ళం ఈవేళ ఒకే వేదిక మీదకి వచ్చి క్రికెట్ పునర్వైభవాన్ని తూర్పుగోదావరి జిల్లాలో పునః ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో తప్పించి ఇక్కడ ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు. అందరం ఇక్కడ జనరల్ బాడీలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డం అనేటువంటిదే క్రికెట్ వైభవాన్ని ముందు తీసుకురావడం కోసం అనేటువంటి విషయాన్ని ఏసీ గారు గుర్తించి మా విజ్ఞాపనను మన్నించవలసిందిగా కోరుతాం.